ఆచార విద్యార్థిపై విద్యార్థిని కత్తితో దాడి చేయించిన ఘటన తిరుపతిలో కలకలం రేపుతోంది. తిరుపతి పీజీఆర్ థియేటర్లో కావ్య అనే వ్యక్తి మరో వ్యక్తి సాయంతో లోకేష్ అనే విద్యార్థిపై కత్తితో దాడి చేసి పరారైంది. సోళూరుపేటకు చెందిన యువతి కార్తిక్ అనే వ్యక్తితో కలిసి దాడికి దిగింది. టికెట్ బుక్ చేయించి మరీ సినిమా హాలుకు రప్పించింది. అక్కడే అటాక్ చేసింది. దాడికి గురైన వ్యక్తి మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు. తిరుపతిలో తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేయించిన సహచర విద్యార్థిని ఘటన సంచలనంగా మారింది. సినిమా థియేటర్లో జరిగిన ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తిని రుయా ఆసుపత్రికి తరలించారు. మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన విద్యార్థిపై అసలు ఎందుకు దాడి జరిగింది? మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఒక థియేటర్లో పారామెడికల్ కోర్సు చదువుతున్న లోకేష్ అనే యువకుడిపై కత్తి దాడి జరిగింది. సినిమా చూస్తున్న సందర్భంగా అతని పక్క సీట్లో కూర్చున్న మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. కత్తి ఎడమ చేతి పొట్ట ఎడమ వైపు పొట్ట పైభాగంలో కత్తి దిగడంతో ఒకే ఒక పోటు పొడిచాడు. 3 చోట్ల ఏదైతే పేగులకు గాయాలైనట్లు తెలుస్తుంది. దీంతో వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఆపరేషన్ సర్జరీ కూడా పూర్తయింది. 3 చోట్ల ఏదైతే పేగులకు గాయాలైనట్లు కూడా డాక్టర్లు తెలిపారు. వాటిని స్టిచింగ్స్ వేసి సెట్ చేశామని చెప్తున్నారు. మరోవైపు చూస్తే ఏదైతే ఎందుకు అబ్బాయిని థియేటర్లో పడవడం జరిగింది అన్న విషయం మీద పోలీసులు కానీ అటు అబ్బాయికి సంబంధించిన స్నేహితులు చెప్తున్న దాని ప్రకారము లోకేష్తో పాటు మరో అమ్మాయి సినిమాకి వెళ్ళింది. వీరితో పాటు కార్తీక్ అనే సూళ్ళూరుపేటకు చెందిన మరో వ్యక్తి కూడా సినిమాకి వచ్చాడు. ఈ ముగ్గురు పక్కపక్క సీట్లలో కూర్చున్న నేపథ్యంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కార్తీక్ కత్తితో పొడిచి పరారైపోయాడు. కార్తీక్తో పాటు ఆ అమ్మాయి కూడా పరారైనట్లు తెలుస్తుంది. ఏదైతే ఆ అమ్మాయిది లోకేష్తో పాటు మోహన్ బాబు యూనివర్సిటీలో పారామెడికల్ కోర్సులో డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నట్లు సమాచారము. అక్కడ సమీపంలో ఉన్న రంగంపేటలోనే ఒక పీజీ హాస్టల్లో అబ్బాయి ఉంటున్న నేపథ్యము. మొత్తం మీద అయితే ఈ ఘటనకు సంబంధించి ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చెప్తున్నారు. మొత్తం మీద ఎవరిని ప్రేమిస్తున్నారో తెలియదు కానీ మధ్యలో లోకేష్ అనే యువకుడు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇతను సొంత ఊరు ఏదైతే ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి సంబంధించిన వ్యక్తి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 3 గంటల పాటు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని డాక్టర్లు కూడా తెలిపారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి నిందితుడైన కార్తీక్ కోసం గాలిస్తున్నారు. అదేవిధంగా ఆ అమ్మాయి కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి. మరోవైపు వీరిద్దరూ పొడిచి ఏదైతే ఆ అబ్బాయిని పొడిచిన తర్వాత పరారైన విజువల్స్ సీసీ ఫుటేజ్లో పోలీసులు సేకరించినారు. దీని ఆధారంగానే వీరిని నిందితులుగా గుర్తించారు. ఎందుకు సినిమా థియేటర్లోనే పడవలసి వచ్చింది, లేకపోతే ఎందుకు ఆ అమ్మాయి కూడా పడవడానికి సహకరించింది? ముందుగా 3 టికెట్స్ ఆ అమ్మాయి బుక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి వల్లనే ఈ అబ్బాయి గాయాల పాలయ్యాడని తెలుస్తుంది. మరోవైపు ఆ అమ్మాయితో వీరిద్దరూ చాలా కాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తుంది. సుమారు సంవత్సరం కాలం నుంచి లోకేష్తో పాటు ఆ అమ్మాయి సన్నిహితంగా తిరుగుతున్నట్లు యూనివర్సిటీలో సహచర విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే లోకేష్ కుటుంబ సభ్యులు వారి అక్క బావ ఇక్కడే తిరుపతిలోనే ఉంటున్నారు. మరోవైపు లోకేష్ తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ఆయన కూడా ఈ విషయం గురించి తమకేం తెలియదని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మిస్టరీగా మారింది. ఎందుకు పడవలసి వచ్చింది? ట్రయాంగిల్ స్టోరీలో లాగా జరిగిందా, లేకపోతే లోకేష్ నుంచి అమ్మాయి దూరం కావడానికి ఈ విధంగా తన మరో స్నేహితుడైన కార్తిక్ ద్వారా ఈ విధంగా దాడి చేయించడానికి ప్రయత్నించింది. మొత్తం మీద అయితే గాయం తీవ్రంగానే తగిలినప్పటికీ సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్ల రుయా ఆసుపత్రికి డాక్టర్లు కూడా సకాలంలో స్పందించి వెంటనే ఆపరేషన్ చేయడం వల్లనే అబ్బాయి బతికి బయటగడ్డాడని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ఘటన తిరుపతి నగరంలో సంచలనం కలిగించింది. దీనికి సంబంధించి ఈస్ట్ పోలీసులు డిఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో 2 టీములు అబ్బాయి ఏదైతే నిందితురాలైన అమ్మాయి అదేవిధంగా కార్తీక్ కోసం గాలిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన మాత్రం మొట్టమొదటిసారిగా థియేటర్లో ఈ విధంగా కాలేజీ స్టూడెంట్స్ సినిమాకి వెళ్ళి కత్తి పోట్లకు గురి కావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి.